సో హాయ్ ఎలా ఉన్నారు? అంతా బాగున్నారా? ఈరోజు వీడియో వచ్చేసి నేను లాస్ట్ 2 డేస్ బ్యాక్ అనుకుంటా ఒక వీడియో పెట్టాను. లైక్ నా ఆఫీస్ లాస్ట్ డే అని చెప్పేసి. సో ఆ వీడియో కింద చాలామంది కమెంట్స్‌లోని ఏమని అడిగారంటే, "అక్క ఎందుకు జాబ్ రిజైన్ చేసేసావు? అయ్యో! ఎందుకు అలా చేసావు? చాలా ఎమోషనల్‌గా అనిపించింది ఆ వీడియో చూడగానే" అని చెప్పి కొంతమంది అన్నారు. ఇంకొంతమంది ఏమన్నారంటే, "ప్రెజెంట్ రెసిషన్ నడుస్తుంది. అసలు జాబ్స్ లేకుండా ఏడుస్తుంటే ఎందుకు ఇలాంటి సిట్యుయేషన్‌లో జాబ్ మానేయాల్సొచ్చింది? ఏంటి రీజన్?" అని కొంతమంది. ఇంకొంతమంది ఏంటంటే, ప్రెగ్నెంట్ అనుకుంటా నువ్వు. సో, బ్రేక్ కోసం అని చెప్పేసి జాబ్ మానేసినట్టున్నావు. దట్టు నైట్ షిఫ్ట్స్ కదా! అందు గురించా అని చెప్పి కొంతమంది అడిగారు. ఇంకొంతమంది ఏంటంటే, నాకైతే చాలా నవ్వొచ్చింది ఈ కామెంట్ చూడగానే. "నువ్వు అస్తమాటికి రీల్స్, వీడియోస్ చేసుకుంటావు కదా! అదే చేసుకో" అని చెప్పేసి, "నువ్వు పేపర్ డ్రాప్ చేయలేదు. ఆఫీస్ వాళ్ళే గెంటేసారని" చెప్పేసి కొంతమంది అన్నారు అనమాట. ఇంకొంతమంది ఏమన్నారంటే, "ఎందుకులే ఈ జాబు యూట్యూబ్‌లోనే ఎక్కువ పేమెంట్ వచ్చేస్తుంది. సో, అదే సరిపోతున్నట్టుంది. అందు గురించే జాబ్ మానేసావు" అని చెప్పి కొంతమందన్నారనమాట. సో, రీజన్ 1, 2 అయితే నేను దాని కిందొచ్చేసి నేను చెప్తాననమాట. సో అండ్ సో రీజన్‌తో నేను జాబ్ మానేయాల్సొచ్చేసింది అని చెప్పి ఇలా చెప్పేదాన్ని. బట్ చాలా రీజన్స్ అయితే ఉన్నాయి. సో, ఈ రీజన్స్ వల్ల నేను ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నా. లైక్ లాస్ట్ 3 మంత్స్ నుంచి పేపర్ డ్రాప్ చేద్దామా? వద్దా? చేద్దామా? వద్దా? అని ఇలా కన్‌ఫ్యూజ్డ్ స్టేట్ అండ్ డైలమాలో ఉండేదాన్ననమాట. బట్ చాలా రోజుల తర్వాత, చాలా ఆలోచించిన తర్వాత ఈ డెసిషన్ అయితే తీసుకోవాల్సొచ్చిందనమాట. మీరు చూసుండొచ్చనమాట. షార్ట్స్‌లో కూడా నేను చెప్పాను. నాకు చాలా ఎమోషనల్ కనెక్ట్ ఉంది ఈ ఆఫీస్‌తోని. అది, ఇది అని చెప్పేసి చాలా దాంట్లో చెప్పాననమాట. కమెంట్స్‌లో కూడా కొంతమంది, "మరి అంత ఎమోషనల్ కనెక్ట్ ఉన్నప్పుడు ఎందుకు మానేయాల్సొచ్చింది?" అని చెప్పేసి అన్నారనమాట. చాలా క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నా ఫస్ట్ జాబ్ అయితే ఇదే అనమాట. R1ఏ. సో, ఇందులో నాతో పాటు ఎవరెవరైతే జాయిన్ అయ్యారో లైక్ ఫ్రెషర్స్‌గా జాయిన్ అవుతారు ఆర్ ఎక్స్‌పీరియన్స్‌డ్‌గా జాయిన్ అయిన వాళ్ళు కూడా ఉంటారు కదా! నేను ఫ్రెషర్స్ గురించే మాట్లాడుతున్నాను అనమాట. నేను కూడా ఫ్రెషర్‌గానే జాయిన్ అయ్యాను. సో, నాతో పాటు జాయిన్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 1 ఇయర్ తర్వాత ఇక్కడ ఎక్స్‌పీరియన్స్ తెచ్చుకొని వేరే కంపెనీకి వెళ్ళిపోవడం, హైక్ తెచ్చుకోవటం ఇలా అది చేశారనమాట. బట్ నేను కన్సిస్టెంట్‌గా 3 ఇయర్స్ కంటిన్యూస్‌గా ఉన్నాను అంటే ఈ కంపెనీలో నాకెంత కంఫర్టబుల్ ఉంది వర్క్ గానీ, ఏదైనా వాటెవర్ అంత బావుంది కాబట్టే ఇన్ని ఇయర్స్ ఉన్నాను. బట్ ఆల్ ఆఫ్ ఎ సడెన్ నేను జాబ్ మానేయడానికి రీజన్స్ అయితే ఉన్నాయి. సో, ఫస్ట్ అయితే "నువ్వు అస్తమానం రీల్స్ చేసుకుంటూ ఉంటావు. అందుకే వర్క్ ఏం చేయట్లేదని మీ ఆఫీస్ వాళ్ళే గెంటేసి ఉంటారని" చెప్పేసి అడిగారనమాట. చాలా ఫన్నీగా అనిపించింది. అలా ఏం కాదు. ఆ ఆఫీస్‌లోని ఎలా అంటే ప్రొడక్షన్ ఫ్లోర్ ఉంటది. వేర్ వి వర్క్ అనమాట. ఆ ప్లేస్‌లో అసలు కెమెరా గానీ, ఏమి గానీ అలో ఉండదు. అటువంటి ప్లేస్‌లో తీయొద్దు. ఆఫీస్ ప్రెమిసెస్‌లో లైక్ దాబా, క్యాంటీన్స్ ఇటువంటి ప్లేసెస్‌లో రిసెప్షన్ ఈ ఏరియాలో ఎక్కడ తీసుకున్నా వాళ్ళేమి అనరు. అండ్ వాళ్ళకి కూడా ఏం ప్రాబ్లమ్ లేదు. అండ్ నా వీడియోస్ చాలా హెచ్ఆర్‌లు వీళ్ళంతా చూస్తారనమాట. చూసి ఒక్కొక్కరు కూడా మెసేజ్ కూడా పెట్టేవాళ్ళు టీమ్స్‌లోని, "నీ వీడియోస్ మంచిగున్నాయి. ఇలా మెన్షన్ చెయ్యి" అని ఇలా కూడా చెప్పేవారనమాట. 9 అవర్స్ మాది ఆఫీస్ టైమింగ్ అనమాట. అందులో ఒక 1 అవర్, 1 ½ అవర్ బ్రేక్ ఉంటది. ఒక 5 మినిట్స్ సరిపోదా? జస్ట్ చిన్న 30 సెకండ్స్ ఆర్ 40 సెకండ్స్ చిన్న రీల్ తీసుకోవటానికి నేనేమన్నా లైవ్ వాయిస్ ఇస్తున్నానా? అక్కడికెళ్ళి ఇలా టపటపా అని ఫుడ్ తింటాను. ఈలోపు వీడియో తీసుకుంటాం. ఇంటికొచ్చాక ఎడిట్ చేసుకొని దానికి వాయిస్ ఓవర్ ఇచ్చుకోవడం ఇదంతా చేస్తాం. 30 సెకండ్స్ రీల్ అంతే. దాన్ని చూసి వర్క్ చేయట్లేదా అది ఇది అని అంటున్నారు. నేను వర్క్ చేయకపోతే 3 ఇయర్స్ ఏ కంపెనీ భరించదు. ఎందుకు ఈమె వర్క్ చేయలేనప్పుడు ఈమెను ఉంచేది పిఐపిలో వేసేసి పంపించేయడమో, ఇమ్మీడియేట్ టర్మినేట్ చేసేయడమో అలా చేస్తారు గదా! బట్ ఇదే. ఈ రీజన్‌తో అయితే నన్ను వాళ్ళేం పీకేయలేదు. ప్రాపర్‌గా నోటీస్ పీరియడ్ 30 డేస్ సర్వ్ చేసే వచ్చాననమాట నేను. అండ్ సెకండ్ క్వెషన్ ఏంటంటే, "ప్రెగ్నెంటా? అందుకని చెప్పేసి బ్రేక్ తీసుకుందాం అనుకుంటున్నావా?" అని చెప్పేసి చాలామంది అడిగారనమాట. ఏంటంటే, నాకు ఐ సర్జరీ అయిందని చెప్పేసి మీకు తెలుసు. ఐ సర్జరీ ప్రొసీజర్‌కి వెళ్తున్న ముందే వాళ్ళు క్లియర్‌గా చెప్పారు. మీకు మెడికేషన్ వాడాలి. ఈ సర్జరీ తర్వాత కొన్ని మెడికేషన్ అయితే ఉంటది. దానివల్ల హార్మోనల్ చేంజెస్ ఒస్తాయి. సో, ప్రెగ్నెన్సీ లాంటిది ఏదన్నా ఉంటే ఒక 6 మంత్స్ వరకు ప్లాన్ చేయొద్దు అని అన్నారనమాట. అండ్ మాకు కూడా ఇప్పుడప్పుడే అని ప్లాన్స్ లేవు. సో, ఐ యామ్ నాట్ ప్రెగ్నెంట్. ఇది క్లియర్. సో, ప్రెగ్నెన్సీ కోసం అని చెప్పేసి జాబ్ అయితే నేను క్విట్ చేయలేదు. అండ్ థర్డ్ క్వెషన్ ఏమన్నారంటే క్వెషన్ కాదు యాక్చువల్‌గా ఒక కామెంట్ వచ్చిందనమాట. లైక్ ఎలా అంటే ప్రెజెంట్ మార్కెట్‌లో రెసెషన్ జరుగుతుంది. ఇటువంటి సిట్యుయేషన్‌లో ఎందుకు నువ్వు జాబ్ మానేసావు? బయట జాబ్ లేకుండా చాలామంది ఏడుస్తున్నారు. అండ్ ఇంకొక క్వెషన్ ఎలా అంటే ఓకే. రిసెషన్‌లో జాబ్ పోయుంటది అని చెప్పేసి అడిగారనమాట. ఒకటి ఇది ఐటీ ఇండస్ట్రీ కాదనమాట నేను వర్క్ చేసేది. సో, ప్రాజెక్ట్ అయిపోయింది. లే ఆఫ్‌లో మొత్తం ఉన్న ఎంప్లాయీస్‌ని అందరిని తీసేయాలి. అలాంటిది కాదు ఇది. హెల్త్ కేర్ అంటే యూఎస్‌లో ఉన్న పేషెంట్స్ ఎన్
ఆబ్వియస్లీ ప్రతి ఊర్లో పేషెంట్స్ ఉంటారు, అందరికీ డిసీజెస్ వస్తాయి, అన్నీ ఉంటాయి. డిసీజెస్ ఉన్నంత వరకు యూఎస్ హెల్త్ కేర్ అనేది ఉంటుంది, యూఎస్ హెల్త్ కేర్ అన్నంత వరకు ఆర్సీఎం అనేది ఉంటుంది. సో ఇందులో రెసిషన్ కానీ ఇదేమీ ఉండదు. రెసిషన్ వల్ల జాబ్స్ పోవటం, మహా అయితే ప్రాజెక్ట్ పోయిందనుకోండి వేరే ప్రాజెక్ట్లోకి పెట్టేస్తారు, ఆర్ కొత్త ప్రాజెక్ట్ తీసుకొచ్చి అందుకు పెడతారు, అంతే తప్ప బెంచ్ మీద పెట్టటాలు ఇటువంటివి ఏమీ ఉండవు అనమాట హెల్త్ కేర్లో. ఓకే, ఇది క్లియరా? తర్వాత క్వశ్చన్ వచ్చేసి చాలామంది అడిగారనమాట, కొత్త ఆఫర్ ఏమన్నా వచ్చిందా, లైక్ అంటే కార్పొరేట్ అంటే ఈ కంపెనీ నుంచి ఆ కంపెనీకి, ఆ కంపెనీ నుంచి వేరే కంపెనీకి షిఫ్ట్ అవుతూ ఉంటారు ఎవ్రీ ఇయర్కి. సో అలా ఏమన్నా వచ్చిందా, అందువల్ల మానేసావా అని చెప్పేసి అడిగారనమాట. లేదు, వేరే కంపెనీలో ప్రజెంట్ నాకున్న ప్యాకేజ్కి ఇంకా ఎక్స్ట్రా 25% హైక్ ఇచ్చేది కూడా ఉన్నాయి, బట్ నాకు అలాంటి ఆఫర్ ఏం రాలేదు, నేను కూడా ఇందులోకి ఇంటర్వ్యూ అయితే ఇవ్వలేదన్నమాట. సో వేరే ఆఫర్ అయితే ఏది రాలేదు. ఇంకొక క్వశ్చన్ అనమాట, అది చాలా మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్. యూట్యూబ్ ఉంది కదా, అందులోనే లక్షలు లక్షలు వస్తున్నాయి, ఆ ఇన్కమే సరిపోద్ది, నైట్ షిఫ్ట్ జాబ్ ఎందుకు చేసుకుంటావులే, అందుకే మానేసినట్టున్నావు, మంచి ప్లానే అని చెప్పి అన్నారనమాట. ఒకరోజు నేను నాకు యూట్యూబ్లో ఎంత ఇన్కమ్ వస్తుంది అనే దాని గురించి వీడియో చేస్తానన్నమాట. ఆ వీడియో చూసి మీరే అంటారు, ఏంటి ఈ మాత్రం ఇన్కమ్ కోసం నువ్వు జాబ్ మానేసావా అని ఆ కమెంట్ పెట్టిన పర్సన్ అనుకుంటారు. అస్సలు ఆ యూట్యూబ్ ఇన్కమ్ బేస్ చేసుకొని నేను మాననే లేదు జాబ్, అంత అంత మీరు అనుకున్నట్టు లక్షల లక్షలు వచ్చేది. బట్ ఆ పర్సన్ ఎవరైతే అన్నారు చూసారు లక్షల లక్షలు వచ్చేస్తున్నాయని అనేసి, ఆయన మాట ఫలించి తదాస్తు దేవతలు తదాస్తు అంటే బాగుంటుంది అనిపిస్తుంది అనమాట. మీరు అడిగిన ఈ క్వశ్చన్స్కి ఏవి కాదు రీజన్. మెయిన్ రీజన్ అయితే నేను చెప్తాను, వినండి. నేను చేసేది నైట్ షిఫ్ట్, అందరికీ తెలుసు. శాలరీ బాగుంటుంది, అంతా మంచిగానే ఉంటుంది అని అనుకుంటాం, బట్ ఎండ్ ఆఫ్ ద డే అది నైట్ షిఫ్ట్. నైట్ షిఫ్ట్ అంటే ప్రాపర్ నైట్ షిఫ్ట్ అనమాట. ఈవినింగ్ 6 o'clock ఆఫీస్ ఉంటుంది, ఎర్లీ మార్నింగ్ 3 కలా అవుతుంది అనమాట. ఎలా అంటే ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళగానే ఇంకేదో చిన్న చిన్న వర్క్స్ ఉంటాయి, తినేసి పడుకుంటాం, ఇంకా డే అంతా పడుకుంటాం, నైట్ అంతా వర్క్ చేస్తాం అనమాట. ఇది నేచర్కి విరుద్ధంగా చేసే పని. లైక్ హ్యూమన్ బీయింగ్ ఆర్ హూమ్ ఎవర్ ఇట్ మే బీ, ఎలాగా మార్నింగ్ అంతా వర్క్ చేయాలి, నైట్ అంతా పడుకోవాలి, ఇదే నేచర్. చిన్నప్పటి నుంచి మనకు అలవాటు అయింది కూడా ఇదే. సో నేచర్కి ఆపోజిట్గా అలా చేస్తే నువ్వు ఎంత లేదనుకున్నా యూ కెన్ ఎర్న్ మనీ, యూ కెన్ ఇన్సెంటివ్స్, ప్రమోషన్స్ రావచ్చు, బట్ ఎండ్ ఆఫ్ ద డే హెల్త్ అనేది ఇంపార్టెంట్ అనమాట. హెల్త్ ఎంత స్పాయిల్ అవ్వాలో అంత అవుతుంది, అది అందరు నైట్ షిఫ్ట్ ఎంప్లాయీస్కి తెలుసు. నాకు ఐసైట్ ఉండేది, ఐసైట్ ఉన్నప్పుడే ఈ ఆఫీస్లో అయితే జాయిన్ అయ్యాను అనమాట. స్టార్టింగ్ నాకు వచ్చేసి మేబీ ఒక -3 అంతే ఉండేదన్నమాట. ఎంత లేదన్నా ఇది నైట్ షిఫ్ట్ జాబ్, అండ్ దట్టు ఏంటంటే సిస్టమ్ మీద వర్క్ చేస్తాం అన్నమాట. ఐదర్ నైట్ షిఫ్ట్ అవ్వనివ్వండి, డే షిఫ్ట్ అవ్వనివ్వండి, కంటిన్యూస్గా సిస్టమ్ మీద వర్క్ చేసిన ప్రతి ఒక్కరికి ఐసైట్ అయితే పెరుగుతుంది, అది కామనే అనమాట. సో ఐసైట్ అనేది పెరిగిందనమాట. సో ఐసెట్ పెరగటం వల్ల నేను మనీ ఎంతో కొంచెం సేవ్ చేసుకొని పిఆర్కే కానీ లేజర్ ట్రీట్మెంట్ చేయించుకోవాలని చెప్పేసి నేను అనుకున్నాను అనమాట. నేను వీడియో కూడా పోస్ట్ చేశాను, నా పిఆర్కే సర్జరీ అయింది ఐస్కి అని చెప్పేసి. ఇప్పుడు స్పెక్ట్స్ లేవు, ఆ సర్జరీ వల్లనే నాకు స్పెక్ట్స్ లేదనమాట. సో ఆ సర్జరీ చేయించుకున్నాను. ఆ సర్జరీ చేయించుకున్న టైంలో నన్ను వర్క్ ఫ్రమ్ హోమే ఉండేదాన్ని అనమాట. ఏమనుకునేది, ఓకే వర్క్ ఫ్రమ్ హోమే కదా, మంచిగా రెస్ట్ దొరుకుతుంది, అందుకని చెప్పేసి నేను సర్జరీ ప్లాన్ చేశాను అనమాట. ఇఫ్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అయ్యుండి ఉంటే అసలు నేను అప్పుడు ప్లానే చేసేదాన్ని కాదు. నా లక్ గురించి నాకు బాగా తెలుసు అనమాట. ఏమంటే సర్జరీ చేయించుకున్నాను, చేయించుకొని జస్ట్ 1 వీక్ ఏమో రెస్ట్ తీసుకున్నా. 1 వీక్ అసలు నేను లాగిన్ చేయలేదు, ఏం చేయలేదు, వాళ్ళు ఇచ్చారు, హెల్త్ రీజన్స్ ఉంటే వాళ్ళు ఇస్తారనమాట లీవ్. సో అలా లీవ్లో ఉన్నప్పుడు ఒకరోజు మేనేజర్ నుంచి లైక్ కాల్ వచ్చిందనమాట. ఏమనంటే ప్రజెంట్ మేము వర్క్ చేస్తున్న ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ప్రాజెక్ట్ టెన్యూర్ ఉంటుంది కదా, టైమ్ అది అయిపోయింది, ఆ ప్రాజెక్ట్ వేరే కంపెనీస్కి వెళ్ళిపోయిందంట, సో మిమ్మల్ని వేరే ప్రాజెక్ట్స్లోకి చేంజ్ చేస్తున్నారు అని చెప్పేసి డీటెయిల్స్ అన్నీ తీసుకున్నారనమాట. ఓకే, ఇట్స్ ఓకే, లెట్ దెమ్ చేంజ్ అని నేను అనుకున్నా, మనం మాత్రం ఏం చేస్తాం. సో నేనైతే అలా ఉన్నాను. అయితే ఒకరోజు న్యూ ప్రాజెక్ట్ మేనేజర్ దగ్గర నుంచి మెసేజెస్ అలా వస్తాయి కదా, లైక్ మీరు ఆఫీస్కి రావాలి, ట్రైనింగ్ పీరియడ్లో ఖచ్చితంగా ఆఫీస్కి రావాలి ఎవరైనా. ఎందుకంటే మీకు ఆన్లైన్లో ట్రైనింగ్ ఇచ్చేయడానికి కుదరదు అనమాట. మీరు ఎలా వర్క్ చేస్తున్నారు, ఎవరి సపోర్ట్ లేకుండా మీరు చేసుకోగలరా లేదా అనేది ఖచ్చితంగా చూస్తారనమాట. సో అందుకని చెప్పేసి ఆఫీస్కి వచ్చామన్నారు. నాకు జస్ట్ సర్జరీ 1 వీక్ అయింది. వాళ్ళు చెప్పారు, మీరు ఎంత లేదన్నా మినిమమ్ టు మినిమమ్ మేము 1 వీక్ అని చెప్తామమ్మా మీకు సర్జరీ అయిన తర్వాత రెస్ట్, బట్ యూ హ్యావ్ టు టేక్ కేర్ టిల్ 1 month అని చెప్పారు. 1 month నుంచి 1 year వరకు మీరు ఎంత జాగ్రత్తగా ఉంటారో లాంగ్ రన్లో ఐస్ కూడా అంతే బాగుంటుంది, అంత ఫాస్ట్గా
సైట్ వచ్చే ప్రాబ్లమ్ ఉండదు. ఎందుకంటే మీరు కొంతమంది ఓకే. నా ఐస్ మంచిగా వచ్చేసినాయి అని చెప్పేసి ఇర్రెస్పాన్సిబుల్‌గా ఉంటారు. మళ్ళీ వాళ్ళకి సైట్ బ్యాక్ వచ్చేస్తది అని అన్నారనమాట. సో, నాకు 1 వీక్ కూడా ఇంకా గ్యాప్ లేదనమాట. జస్ట్ 1 వీక్ ఏమో రెస్ట్ తీసుకున్నాను. ఇంకా వెంటనే ఆఫీస్‌కి రమ్మన్నారని చెప్పేసి ఎళ్ళిపోయాననమాట. నైట్ షిఫ్ట్ మీకు తెలిసే ఉంటది కదా! అప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్‌లో ఉండేటప్పుడు మిడ్ షిఫ్ట్ చేసేదాన్ని నేను. అంటే 12:00కే నైట్ 12:00కే లాగౌట్ అయిపోతే హ్యాపీగా పడుకునేదాన్ని. ఇంకా మళ్ళీ అది ఆఫీస్‌లో లైటింగ్ ఎలా ఉంటదంటే ఉంటది. ఆబ్వియస్‌లీ తెలుసు కదా! బాగా ఆ లైటింగ్ చూడలేకపోయేదాన్ని. సిస్టమ్ చూడడానికి నాకు కష్టమైపోయేది. నేను ట్రైనింగ్‌లోనే ఉండేదాన్ని. బట్ స్టిల్ అది చూడడానికి నాకు కష్టమైపోయేది. బట్ సర్లే ట్రైనింగ్‌లోనే కదా! ప్రెజెంట్ వర్క్ ఏం లేదు కదా! అని చెప్పేసి అలా అలా కొంచెం కొంచెం అడ్జస్ట్ అయితూ ఉన్నాను. సో, ఇదైతే ఒక రీజన్ అనమాట. ఏమనుకున్నాను సరేలే ఇంకొక 1 మంత్ ఓపిక పడితే క్యూర్ అయిపోద్ది. ఆ తర్వాత ఎలాగో ట్రైనింగ్ అంతా క్లియర్ చేసిన తర్వాత వర్క్ ఫ్రమ్ హోమే కదా! ఇచ్చేస్తారు. ఇట్స్ ఓకే. ఇట్స్ ఓకే. అనుకుంటూ వచ్చాననమాట. బట్ ఒకరోజు నాకు స్టమక్‌లో బాగా పెయినొచ్చింది. ఏంటా జస్ట్ పెయిన్ అని చెప్పేసి నార్మల్ రెగ్యులర్ చెకప్ లాగే అలాగే హాస్పిటల్‌కెళ్తే టెస్ట్స్ అది చేశారనమాట. సమ్ గైనిక్ రిలేటెడ్ ఇష్యూ అయితే ఉంది అని చెప్పారు. సో, దానికోసం మెడికేషన్ యూజ్ చేయాలి అన్నారనమాట. మెడికేషన్ యూజ్ చేయాలి అన్నారు బానే ఉంది. మార్నింగ్ ఏసుకోవాల్సిన టాబ్లెట్ ఉంటది. ఆఫ్టర్‌నూన్ ఏసుకోవాల్సిన టాబ్లెట్ ఉంటది. ఈవినింగ్ ఏసుకోవాల్సిన టాబ్లెట్ ఇలా ఉంటాయి గదా! సో, అవేసుకోవడానికి నాకేమో ఏమంటారు టైం అది మేనేజ్ చేసుకోలేకపోతున్నాను. ఎందుకంటే, అది చెప్పలేను నేను. ఇప్పుడు దేన్ని మార్నింగ్ కన్సిడర్ చేసుకోను, దేన్ని ఆఫ్టర్‌నూన్ కన్సిడర్ చేసుకోను, అండ్ దేన్ని ఈవినింగ్‌లో కన్సిడర్ చేసుకోవాలని అర్థమయ్యేది కాదు. ఒక్కొక్కసారి ఏంటంటే, ఆ టాబ్లెట్ అసల మర్చిపోయేదాన్ని ఒక్కొక్క రోజు. ఒక రోజేంటి 3 డేస్ అలా మర్చిపోతూనే ఉండేదాన్ని. అలాగా అది కోర్స్ అనమాట. ఒక కంప్లీట్‌గా 3 మంత్స్ వాడాల్సిన కోర్స్. ఏ రోజు స్కిప్ చేసినా మళ్ళీ ఫస్ట్ నుంచి యూజ్ చేయాలి. సో, అదొక రీజను. అయితే నేననుకున్నా సరేలే ఇవి ఏదోకలా మనం ఒక టైమ్ టేబుల్‌లో ఫిక్స్ చేసుకుంటే చేసేసుకోగలంలే అంత ఏముంటది అని జెప్పేసి నేననుకున్నాననమాట. బట్ ఆ ప్రాబ్లమ్ ఏదైతే ఉందో దానికి వాడకపోతే అది లాంగ్ రన్‌లో ఫ్యూచర్‌లో చాలా ప్రాబ్లమ్ అయిపోతది అని జెప్పారు కాబట్టి అది ఎలా అయినా నేను క్యూర్ జేసుకోవాలి అని జెప్పేసి అనుకున్నాననమాట. అండ్ దాని తర్వాత ఏంటంటే మీకు తెలిసే ఉంటది. మా ఫాదర్ రీసెంట్‌గా చనిపోయారు అని చెప్పేసి మీకు తెలిసే ఉంటది. నేను వీడియో కూడా పెట్టాననమాట. మా డ్యాడీ ఉన్నప్పుడు కూడా అనేవారు, "ఎందుకులే అమ్మా నైట్ షిఫ్ట్ జాబు, ఈవెన్ వర్క్ ఫ్రమ్ హోమ్ నువ్వు చేస్తున్నా కూడా ఎందుకులే మీ హస్బెండ్ చేస్తారు గదా! నువ్వు రెస్ట్ తీసుకో కొన్ని రోజులు ఒక 6 మంత్సో అలా 5 మంత్సో రెస్ట్ తీసుకో. అంతా సెట్ అయిన తర్వాత మళ్ళీ జాయిన్ అవ్వచ్చులే" అని చెప్పి ఆయన కూడా చెప్తూ ఉండేవారు. "సరే నాన్న నేను చూస్తానులే." అంటే అప్పటికప్పుడు జాబ్ అంటే ఏం వదిలేయగలం? మా డ్యాడీకి ఇంకో ఇలా జరిగిందా, జరిగిన తర్వాత ఇంకా ఎందుకో నాకసల కాన్సంట్రేట్ చేయలేకపోతున్నాననమాట. నాకు ఐ రియల్లీ నీడ్ బ్రేక్ అని చెప్పేసి అనిపించిందనమాట. సో, ఓకే. లెట్స్ టేక్ బ్రేక్ ఫర్ 3 మంత్స్ ఆర్ 5 మంత్స్ అని అనిపించి ఇంకా అలా రిజైన్ చేయడం అనేది జరిగిందనమాట. అండ్ ఇప్పుడు అయితే ప్రెజెంట్ నేను మా మమ్మీ వాళ్ళ ఇంట్లోనే ఎక్కువగా ఉంటున్నాననమాట. డ్యాడీ లేరు కదా! సో, మమ్మీ, మా చెల్లి వాళ్ళే వీళ్ళు ఉంటున్నారు. సో, అందుకోసం అని చెప్పేసి ఇక్కడ కొంచెం ఉంటే లైక్ సంథింగ్ ఏదో నేను అలా జోక్స్ ఏసో, కాసేపు వాళ్ళని నవ్విపించో, ఏదో అలా వాళ్ళ మైండ్ డీవియేట్ అయినట్టు ఉంటది. నాకనిపించింది హెల్త్ ఈజ్ ద ప్రయారిటీ దెన్ ఎనీథింగ్ అని జెప్పేసి. అండ్ నాకు మా డ్యాడీని చూసాక నాకనిపించిందనమాట. ఆయన ఎంత సఫర్ అయ్యారో, ఎంత స్ట్రగుల్ అయ్యారో ఫ్రమ్ పాస్ట్ 5 ఇయర్స్ మాకు తెలుసు. దగ్గరగా ఉండి చూసిన మాకు తెలుసు. నాకంటే మా అమ్మ, మా చెల్లి వాళ్ళకి బాగా తెలుసని నేను జెప్పాలి. ఆయన ఎంత పెయిన్ అనుభవించారో మాకే తెలుసనమాట. ప్రతి సెల్ పెయినొస్తది. బాడీలో ఉన్న బ్లడ్ అంతా తీసి సకౌట్ చేసి దాన్ని ప్యూరిఫై చేసి మళ్ళీ పంపుతారు కదా! వాళ్ళంత నరకం అసలెవ్వరు అనుభవించరు అని చెప్తా ఉండేవారనమాట. వింటున్నప్పుడు ఓకే. హెల్త్ మంచిగా కేర్ తీసుకోవాలి అని అనుకునేదాన్ని. బట్ సరే ఇలా నెగ్లెక్ట్ చేసుకుంటూ వచ్చేదాన్ని. బట్ దేనికైనా ఒక ఫుల్ స్టాప్ అనేది ఉంటదనమాట. సో, ఈ టైంలో నా హెల్త్ రిలేటెడ్‌గా మెడికేషన్ ఏదైతే ఉందో అది నేను యూజ్ చేసి దాన్ని కంప్లీట్‌గా క్యూర్ చేసుకోవడం కోసం ఐ రియల్లీ నీడ్ అ బ్రేక్ అంతే. సో, ఇదే రీజన్ నేను జాబ్ క్విట్ చేయడానికి. సో, వీడియో నచ్చిందా? మీ అన్ని క్వెషన్స్ నేను క్లియర్ చేశానని అనుకుంటున్నాను. ఓకే. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. బాయ్.